ఎవ్రీవన్, నేను మీ చందనాశ్రీ. ఈరోజు రెసిపీ పాలకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 2 కప్స్ దాల్ని యాడ్ చేసుకున్నాను బౌల్లోకి. వాష్ చేసుకొని తీసుకోవాలి. 3 టమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్, మీరు కూడా ట్రై చేయండి. 2 పాలకూర కట్టల్ని యాడ్ చేస్తున్నాను. కట్ చేసుకొని వాష్ చేసుకొని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. పాలకూర యాడ్ చేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం టర్మరిక్ని యాడ్ చేయాలి. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. 4 విజిల్స్ వచ్చాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి బాయిల్ అయిందో లేదో చెక్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా బాయిల్ అయిందో పప్పు. ఇప్పుడు నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకోవడం వల్ల మంచి కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఇప్పుడు వేరే బౌల్లో తాలింపు వేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. క్యూమిన్ సీడ్స్, మస్టర్డ్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. ఒక 4 to 5 గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలి. 1 ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. క్రష్ చేసుకున్న గార్లిక్ అండ్ కర్రీ లీవ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేయాలి. మిక్స్ చేసుకున్నాక కొంచెం ఇంగువని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా టర్మరిక్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ప్రిపేర్ అయిన దాల్ని తాలింపులోకి యాడ్ చేసుకోవాలి. నాకు బౌల్ సఫిషియెంట్గా లేదు, సో నేను మళ్ళీ కుక్కర్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత మంచి కలర్ అండ్ కన్సిస్టెన్సీ వచ్చిందో. ఈ దాల్ని మనం 2 minutes బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. లాస్ట్లో నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేస్తున్నాను. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది.